చేసే ముందు గోమయంతో అలకలేదు. మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు. ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే అనుమానం అమ్మా అని చెప్తాను. ఎందుచేత భూమికి శుద్ధేది? అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా? ఆ యోగ్యత ఉంటే కదూ ఆవిడొచ్చి కూర్చోవడం. అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి. భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది, గోమయం చేత అలకాలి. ఆ గోమయం చేత అలకకుండా చేశారనుకోండి, అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం. అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పంలో కథ ఉంటుంది. కథనందు మీరు ఎలా చేయాలో చెప్తారు. సువాసిని అంటే ఆమెకి కొన్ని లక్షణములు ఉంటాయి. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్వణం. అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి. మీరంటే సువాసిని వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు, శాస్త్రం తెలుసు అని గుర్తు. ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని, సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది. తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ 3 ఆకులును అందులో పెట్టే 2 వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేసి సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులే. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం. దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో. ఎంత ఐరావతమైనా అది ఏనుగే కదండి మరి, అందుకని దాన్ని స్తంభానికి కడతారు. అయితే అది పాలసముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్యహేతు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది. అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగ అంటే సంస్కృతంలో ఏనుగు. ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు ఆలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు వెళ్ళి వస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది. కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. హృదయమును నియంత్రించడం అంటే, హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట. అంత గొప్ప శక్తి తమలపాకుకుంది. అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి వారు సువాసినులు. పరదేవత కూడా తాంబూలం వేసుకుంటుంది. అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి ఒక్కసారి చెప్పి వ్యాస భగవానుడు విడిచిపెట్టలేదు. మిగిలినవి ఏవైనా ఒక్కసారి చెప్పి విడిచిపెట్టాడు. అన్నిటికన్నా అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఏది
అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో. ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి, అదేంటి ఆ నామం లేదని. విశాలాక్షి, కామాక్షి ఇవన్నీ కనపడతాయి, మీనాక్షి నామం లేదు అసలు. అదేమిటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన, ఆ నామం మీనాక్షి. అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తాడు వ్యాసుడు లలితా సహస్రంలో. దాని గుర్తు ఏమిటంటే అది చాలా చాలా ముఖ్యమైనది సుమా, దాని గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. నువ్వు తెలుసుకోకపోతే కనీసం నువ్వు అది ఆచరించవలసి ఉంటుంది అని చెప్పాడు అంటే అది లలితా సహస్రనామమునందు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లలితా సహస్రంలో ఒకసారి చెప్పినది మళ్ళీ ఇంకొకసారి నామంగా చెప్పరు. ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, అమ్మవారు వేసుకునే తాంబూలం. మళ్ళీ తాంబూల పూరిత ముఖి, అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు. సంస్కృతంలో వదనం ముఖం, వదనం అంటే ముఖము, ముఖం అంటే నోరు, రెండిటికి సంస్కృతంలో ఒకటే మాట వాడతారు. కాబట్టి తాంబూల పూరిత ముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబారచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.